హాయ్ హాయ్ అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇక ముచ్చట ఏంటంటే మేమైతే మేడారం వెళ్ళినాం. మేడారం ఎట్లనో మీకు కూడా చూపిస్తా. మేమైతే హన్మకొండ నుంచి బస్కి అయితే పోయినాం అనమాట. బస్సుకు పోయినాక మేడారం బస్ స్టాండ్ దగ్గరనైతే దిగినాం. ఇంకా బస్ స్టాండ్ దగ్గర దిగి ఆ నుంచి గుడి వరకు నడిచినాం. గుడి వరకు ఒక 4 కిలోమీటర్స్ ఉంది. 4 కిలోమీటర్స్ ఆ ముసలలో వేసుకొని మేము అందరం నడిచినాం అనమాట. ఇంకా పోయినాకనైతే ఇంకా మాకు ఇక హ్యాపీనెస్ ఏంటంటే అక్కడ ఒక స్కూల్ ఉంది. స్కూల్ దగ్గరనైతే మేమైతే స్టే చేసినాం. స్టే చేసి అక్కడనే ఉండిపోయినాం. ఇక ఒక రోజంతా అక్కడనే ఉన్నాం, నైట్ అంతా. ఇక నైట్ పోగానే నైట్ అయితే దర్శనం చేసుకున్నాం. మేము దేవుని దగ్గరికి అయితే దర్శనానికి పోతున్నాం. చూడండి, ఇక బంగారం గిట్లా అంతా తీసుకుని దేవుని దగ్గరికి అయితే నడుచుకుంటూ దర్శనానికి వెళ్తున్నాం. మేము ఎక్కడున్నామంటే దేవుని ముందు ఈ స్టాచ్యూ ఎదురుగానే అక్కడ లోపల స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లోనైతే ఉన్నాం. ఆ రోజు మాకైతే ఫుల్ చలి అనమాట. అసలు నిద్ర కూడా పోలేదు మేమైతే. ఈ స్టాచ్యూ అయితే చాలా అంటే బాగుంది. చూడడానికి ఎనర్జీ ఉంది. మంచిగా కట్టారు అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంకా వేరే స్టాచ్యూలు కూడా ఉన్నాయంట అక్కడ జంపన్న వాగు దగ్గర. అవైతే మేము చూడలేదు. అక్కడ పోలే, ఇంకా దూరం అవుతుందని నడుచుకుంటూ పోవాలని అక్కడికైతే పోలేదన్నమాట. ఇక మేమైతే మేడారం పోవడం మేము చిన్నప్పటి నుంచి పోతున్నాం మేడారం అయితే. ఈసారి కొత్తగా అనిపించింది. మొత్తం కొత్తగా రెడీ చేసారు కదా, అన్నీ కొత్తగా కట్టేసరికి బాగా అనిపించింది మాకైతే. నైట్ టైం వెళ్ళడం ఇంకా సూపర్ అనిపించింది. ఆ లైటింగు, ఫోకస్, దేవుని దగ్గరికి వెళ్ళడం. సో మేమైతే ఇంకా లైన్ కట్టలేదు, డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచే వెళ్ళిపోయినాం. కొంచెం రష్ తక్కువ ఉన్నారు. మేము పోయినప్పుడు అయితే పబ్లిక్ తక్కువ ఉన్నారనమాట. అందుకే ఇంకా అక్కడ పోలీస్ ఆయన నుండి మీకు చిన్నపిల్లలు ఉన్నారమ్మా, మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోండి అనగానే సరే మేము మెయిన్ డోర్ నుంచే పోయినాం అనమాట. ఇక సమ్మక్క దగ్గర ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాం. నేనైతే అంతమందిలో లోపలికి దేవుని దగ్గరికి పోయి మరీ మొక్కుకొని మరీ వచ్చిన అనమాట. లోపలికి పోయి మా చిన్నోని ఎత్తు బంగారం అయితే తీసుకున్నాం. చిన్నోని ఎత్తు బంగారం తీసుకొని ఇక దేవుని దగ్గరనైతే మొక్కు చెప్పినాం. మొక్కు చెప్పి మళ్ళీ తర్వాత పక్కనే సారలమ్మను, పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరిని అయితే దర్శనం చేసుకున్నాం. చూడండి, మేమైతే నేను ఇంకా మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళినాం అనమాట. అమ్మోళ్ళ ఫ్యామిలీ, అత్త వాళ్ళ ఫ్యామిలీ. మేమైతే ఈసారి బస్కి పోయినాం. పోయినసారి అయితే కార్లో పోయినాం. ఇక బస్సులో పోతే ఎట్లుంటుందో చూద్దామనేసి ఈసారి బస్సులోనైతే పోయినాం అనమాట. చూడండి, రష్ అయితే మామూలుగానే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం మామూలుగానే ఉన్నారు. చూడండి, దేవుని దగ్గరనైతే రష్ చాలా తక్కువనే ఉన్నారు మేము వెళ్ళినప్పుడే. ఇక అందుకని తొందర దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుంటుంటే మాకైతే అక్కడ ఒక ఆర్మీ పోలీస్ సార్ అయితే మా చిన్నోని ఎత్తుకోండు. పాపం వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతారు కదా. సో అట్లా నాకు కొంచెం ఎమోషన్ అనిపించింది అతన్ని చూడంగానే. మా చిన్నోని అయితే బాగా ఆడిపించిండు అనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ కూడా అనిపించింది. మంచిగా మా చిన్నోనికి అయితే కిసులు ఇచ్చుకుంటా మంచిగా ఆడిపించిండు. కాసేపు అయితే మంచిగా అనిపించింది నాకైతే. అదొక మూమెంటు. మళ్ళీ ఇంకా పక్కన మిగతా దేవుళ్ళని అందరు దర్శనం చేసుకున్నాం. నేనైతే ఇంత దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి పోతున్నా కానీ ఎప్పుడు చూడలేదు. సో ఈసారి అయితే మేము జాతరకి కొంచెం ముందు టైంలోనైతే వెళ్ళినాము. ఒక 10 days ముందైతే వెళ్ళినాం. అందుకని ఇక దేవుళ్ళని దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇక అందరి దేవుళ్ళని దగ్గర నుంచి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ అయితే మేమున్న ఆ స్కూల్ దగ్గరికి అయితే స్టే చేసిన ప్లేస్ దగ్గరికి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ స్టే చేసిన రూమ్ కాడికి పోయి నైట్ అయితే వండుకొని మళ్ళీ అన్నం వండుకొని ఇక చికెన్ గిట్లా తెచ్చుకొని అయితే నైట్ తిన్నాం. సో నైట్ అయితే అయిపోయిందనమాట. అక్కడనైతే ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే మేము పోయినప్పుడే సీతక్క వచ్చిందంట. సీతక్క వస్తే మేము అక్కడనే ఒక 1 hour చూసినాం. ఈ సైడ్ నుంచి వస్తే మళ్ళీ ఈ సైడ్ నుంచి వస్తుందని ఈ సైడ్ నిలబడ్డాం. మా కారులో అయితే ఆగమాగం అయిపోతారు పాపం. ఈ సైడ్ నుంచి వస్తుందని ఇక్కడ ఉంటారు, ఇంకా వేరే రూట్ నుంచి వస్తుందని మళ్ళీ అక్కడికి పోతురు. పాపం వాళ్ళని అయితే ఆగమాగం చేసింది అనమాట. మేము కూడా చాలాసేపు వెయిట్ చేసినాం చూద్దామని. కానీ మాకైతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే మాకు కనిపించలేదు ఆమె. మేము పోయేసరికి ఆమెనైతే వెళ్ళిపోయింది. సరే పోనీలే అని ఇంకా మళ్ళీ నడుచుకుంటూ అయితే రూమ్ దగ్గరికి వెళ్ళిపోయినాం. రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడనే ఇంకా మళ్ళీ తెల్లారినాక వండుకొని తిని అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయినాం ఊరికి. అయితే ఇంకా ఒక ప్లేస్ దగ్గర ఆగి మళ్ళీ వండుకున్న అన్నం అంతా తిని మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ బస్ ఎక్కేసినాం. బస్ ఎక్కి మళ్ళీ ఊరికైతే బయలుదేరాం అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.